వాయిదాల పద్ధతితో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఏకకాలంలో రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15న 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను పీడిస్తోందని బీజేపీపై ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2 లక్షల రూపాయలు రైతులకు ఏకకాలంలో రైతుల ఖాతా లోపల 15 ఆగస్టు లోపల పెద్దమ్మ తల్లి సాక్షిగా, పెద్దమ్మ తల్లి ఎందుకంటే ఆయన ఇంటికి దగ్గరలో ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి నివాసానికి దగ్గరలో పెద్దమ్మ తల్లి గుడి ఉంది. గుడి మీద ఒట్టేసి చెప్పిండు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తా అని చెప్పిండు. గతంలో 1 లక్ష రూపాయలు మాఫీ చేసినాం మేము, కాబట్టి ఇప్పుడు 2 లక్షలు మాఫీ చేస్తాం. అదే కేసీఆర్ ఏం చేసిండ్రు, వాయిదాల పద్ధతి తీసుకొచ్చిండు. చారానా 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 4 వాయిదాలు తీసుకొచ్చి అది కూడా అసంతృప్తిగా అసంపూర్ణంగా చేసాడు, పూర్తిగా చేయనందు మూలంగా ఏమైపోయిందంటే చాలా మంది రైతులకు అది అస్సలు మాఫ్ కాలే, కేవలం వడ్డీ మాత్రమే మాఫ్ అయింది. అట్లాంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఉండే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాడు. 2004లో జన్నత్ హుసేన్ గారు ఫైల్ తీసుకొస్తే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేసిండు. ఆ ఉచిత విద్యుత్ మీద చేయడం మూలంగా తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా తీసేయలేకపోయింది. ఎందుకంటే రైతులు ఉచిత విద్యుత్ కనుక తీసేస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. ఆ భయంతోనే తీయలే, రైతుల మీద ప్రేమ కాదు. 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకం కొనసాగుతుంది, ఈ రోజు కూడా కొనసాగుతుంది ఉచిత విద్యుత్. మనం ఓన్లీ సర్వీస్ ఛార్జెస్ పే చేస్తున్నాం. గతంలో 10 రూపాయలు ఉండే, తర్వాత 20 రూపాయలు అయింది, తర్వాత ఇప్పుడు 30 రూపాయలు అయింది. కేవలం సర్వీస్ ఛార్జే, మనకు మోటార్కు మీటర్ పెట్టలేదు, ఎక్కడ కూడా మనం కట్టట్లేదు. ఒక్కొక్క రైతుకు 3 మోటార్లు ఉన్నాయి, యావరేజ్గా తీస్తే లెక్కలు 3 మోటార్లు ఉన్నాయి, ఎక్కడ కూడా మనం బిల్ కడతలేము. అది కాంగ్రెస్ పాలన. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబాలను ఓదార్చడానికి ఇంటికి కూడా, కుటుంబం అంటే ఇంటికి కూడా ఉచిత విద్యుత్ అన్నది ప్రకటించండు. 700 రూపాయల వరకు, 200 యూనిట్ల వరకు, 1 రూపాయి కూడా ఎక్కడ కూడా కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం